హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. 2024 ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ రెండు టీంల ప్లేయింగ్ 11 గురించి, వీళ్ళ బలహీనతల గురించి అండ్ పిచ్ రిపోర్ట్స్ గురించి, వీళ్ళ హెడ్ టు హెడ్ బ్యాట్ల గురించి అయితే క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూనే ఉంటాయి. ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ అండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పిచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పిచ్ లో ఇప్పటికి 52 మ్యాచెస్ అయితే జరిగాయండి. అందులో 18 మొదటి బ్యాటింగ్ చేసిన వారు గెలిస్తే మిగతా 34 సెకండ్ బ్యాటింగ్ చేసిన వారు గెలిచారండి. సో ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు. అండ్ ఫేస్ బౌలింగ్ కూడా ఈ పిచ్ అయితే బాగానే అనుకూలిస్తుంది. ఇంకా ఈ పిచ్ లో హై స్కోర్ వచ్చేసి 217 అండి, లో స్కోర్ వచ్చేసి 59 మాత్రమే. రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ కి ఇప్పటికి 3 మ్యాచెస్ జరిగితే అందులో కేవలం 1 మాత్రమే లక్నో సూపర్ జైంట్స్ గెలిచిందండి. ఇంకా మిగతా 2 మ్యాచెస్ రాజస్థాన్ గెలవడం జరిగింది. సో వీళ్ళ ప్రీవియస్ హెడ్ టు హెడ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే కొంచెం రాజస్థాన్ అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. రాజస్థాన్ కి లక్నో పైన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 178 అండి, ఇంకా లో స్కోర్ వచ్చేసి 144. ఇంకా రాజస్థాన్ పైన లక్నోకి హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 262 అండి, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 154. ఈ ఇద్దరి మధ్య అయితే బ్యాట్లు అయితే బాగుంటుంది ఖచ్చితంగా. ఈ మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది వీళ్ళిద్దరికి. ఇంకా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే రాజస్థాన్ ఓపెనర్స్ గా జైస్వాల్, బట్లర్ అండ్ శాంసన్ దిగబోతున్నారండి. జైస్వాల్ అయితే రీసెంట్ గా జరిగిన డొమెస్టిక్ మ్యాచ్ లో గానీ, T20s లో గానీ, టెస్ట్ మ్యాచ్ లో గానీ, ఓడిఎస్ లో గానీ అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు. తనైతే మంచి స్ట్రైక్ రేట్ తో మంచి ఫామ్ తో అయితే ఉన్నాడు. దానికి తోడు బట్లర్ కూడా ఒక అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడండి. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే టాప్ మ్యాచ్ ఉండబోతుంది. ఈ ఐపీఎల్ లో చూసుకున్నట్లయితే బెస్ట్ ఓపెనర్స్ గా వీళ్ళిద్దరే ఉంటారండి. శాంసన్ కూడా కూల్, కామ్ అండ్ కంపోజ్డ్ ప్లేయర్ అండి. ఈ సీజన్ తన ఆర్ఆర్ కి కెప్టెన్ కూడా తనే. ఇంకా వీరి మిడిల్ ఆర్డర్ వచ్చేసి హిట్మైర్, ధ్రువ్, రవిచంద్ర అశ్విన్, పావెల్ అండి. ఈ నలుగురు కూడా మంచి ఫామ్ లో ఉన్నట్లే చెప్పాలి. హిట్మైర్ గురించి స్పెషల్లీ చెప్పాల్సిన పని లేదు, తనైతే ఒక అద్భుతమైన హిట్టర్ అని చెప్పాలి. హై స్కోర్ చేసింగ్ కూడా తనైతే ఈజీగా బాధేయగలడు. ఇంకా పావెల్ కూడా ఒక మంచి పెద్ద హిట్టర్ అని చెప్పాలి. రవిచంద్ర అశ్విన్ అయితే ఇంకా తనైతే ఆ మంచి ఆర్డర్ ప్రదర్శన అయితే ఇవ్వగలడు. తను ఇంకా బౌలింగ్ లో స్పిన్నింగ్ కానీ, ఇంకా తన బ్యాటింగ్ లో మంచి కవర్ డ్రైవ్స్ అయితే కొట్టగలడు. ఇంకా ధ్రువ్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడండి. ఈ సీజన్ లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న మంచి ప్లేయర్ ఎవరు అంటే ధ్రువ్ అని చెప్పాలి. తనైతే ఒక మంచి స్ట్రైక్ రేట్ తో మంచి పవర్ హిట్టింగ్ అయితే ఆడగలడు. ఇంకా వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్ అయితే ఉన్నారండి. రవిచంద్ర అశ్విన్ తో కలిసి చాహల్ అయితే మిడిల్ ఆర్డర్ లో ఒక మంచి స్పిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలరు ఇద్దరు కలిసి. ఇంకా వీళ్ళ డెత్ ఓవర్స్ లో గానీ, పవర్ ప్లే లో గానీ మంచి బౌలింగ్ తో ట్రెంట్ బోల్ట్ అయితే వికెట్స్ తీసుకోగలరు. ఇంకా వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో ఒక మంచి ఫేసర్ కావాలంటే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఆవేశ్ ఖాన్ అయితే ఉన్నారు. సో వీళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ అయితే పర్లేదండి, చాలా బాగుంది. ఇంకా ఆర్ఆర్ కి బౌలింగ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి. ఇంకా లక్నో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్ అండ్ పడికల్ అయితే ఓపెన్ చేస్తారండి. అదేంటి కేఎల్ రాహుల్ ఓపెన్ చేయరా అంటే రీసెంట్ గానే ఐసీసీ డిక్లేర్ చేసిందండి, కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఆడట్లేదు, ఇక రానున్న ఏ ఫార్మాట్ లోనూ కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఆడదు అని వాళ్ళైతే డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళ టీం ప్రకారం చూసుకున్న పడికల్ అయితే 1 డౌన్ గా వచ్చిన తర్వాత ఏ పొజిషన్ లో వచ్చినా తనైతే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేడండి. తనైతే ఒక ఓపెనర్ గానే మంచిగా అయితే సెట్ అవ్వాలి ప్లేయర్. సో తనైతే మాక్సిమం వీళ్ళైతే ఓపెనర్స్ గానే తీసుకొస్తారు. ఇంకా థర్డ్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ ఉంటాడండి. ఇంకా క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, పడికల్ అయితే ముగ్గురు మంచి ఫామ్ లోనే ఉన్నారు. పడికల్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అయితే కేఎల్ రాహుల్ అండ్ క్వింటన్ డికాక్ అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇంకా లక్నో మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నికోలస్ పూరన్ అండ్ మార్కస్ స్టాయినిస్, కృణాల్ పాండ్యా, ఆయుష్ బడోని అయితే ఉన్నారండి. నికోలస్ పూరన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లాస్ట్ టైం వీళ్ళు 262 స్కోర్ని కొట్టారంటే నికోలస్ పూరన్ పెద్ద పాత్ర అని చెప్పాలి. తనైతే పవర్ హిట్టింగ్ అద్భుతంగా ఆడగలడు. ఇంకా తనకు తోడుగా మార్కస్ స్టాయినిస్ కూడా ఏం తక్కువ కాదండి, ఎరగదీసేయగలడు బ్యాటింగ్ ని. తనైతే మంచి హిట్టర్ అండ్ చేజింగ్ ను కూడా నిదానంగా చేసుకుంటూ వెళ్ళగల ప్లేయర్స్, నిదానంగా చేయగల సత్తా ఉంది. అండ్ పవర్ హిట్టింగ్ కూడా చేయగలరు. కాబట్టి వీళ్ళిద్దరే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో కీ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఆయుష్ బడోని కూడా పర్లేదండి, ఒక మంచి ఫామ్ లోనైతేనే ఉన్నాడు. ఇంకా కృణాల్ పాండ్యా గురించి వస్తే వీళ్ళకి బెస్ట్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అనండి. వన్ ఆఫ్ ది టాప్ 5 ఆల్రౌండర్స్ లో కృణాల్ పాండ్యా కూడా ఉంటాడు. కృణాల్ పాండ్యా అటు బ్యాటింగ్ లో అగ్రెసివ్ గా ఆడగలడు, బౌలింగ్ లో కూడా స్పిన్ అద్భుతంగా వేయగలడు. కాబట్టి వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే చాలా బాగుందండి. ఇంకా వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రవి బిష్నోయ్, శివం మావి, ఎస్ ఠాగూర్ అండ్ జాన్సఫ్ ఉన్నారండి. రవి బిష్నోయ్ యొక్క బౌలింగ్ లో మంచి స్పిన్నర్ అని చెప్పాలి. అండ్ తన బ్యాటింగ్ కూడా చివరలో వచ్చిన కొంచెం అయితే బౌండరీస్ అయితే కొట్టగల సామర్థ్యం ఉంది. ఇంకా జాన్సఫ్ గురించి చెప్పాలంటే తనైతే రీసెంట్ గా జరిగిన టెస్ట్ మ్యాచెస్ లో తను ఇంజురీ అయ్యి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏకంగా 7 వికెట్లు అయితే తీశాడు. అదైతే అద్భుతం అని చెప్పాలి. ఇంకా శివం మావి, ఎస్ ఠాగూర్ కూడా ఇద్దరైతే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళకి బౌలింగ్ విషయాల్లో పర్లేదండి, బానే ఉన్నారు. కానీ రాజస్థాన్ తో పోలిస్తే అయితే వీళ్ళ బౌలింగ్ అయితే కొంచెం పూర్ అని చెప్పాలి. ఇంకా ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూ అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఈ 2 టీంలో ఏ టీం సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.